హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సుధా. ఇప్పుడైతే మేము లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నామండి కుర్ఫ్ఖాన్కి. ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు స్టార్ట్ అవుదాము, సరేనా? ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుద్ది, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మేము రెస్టారెంట్లో ఉన్నామండి, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఫ్రైడే అయితే నాకు చీటింగ్ డే అండి. నాకు నచ్చిన ఫుడ్ని ఎంజాయ్ చేస్తాను ఫ్రైడే. నార్మల్ డేస్ అంతా కూడా కొంచెం డైట్ ఉంటుంది, బట్ ఫ్రైడే అయితే నాకు డైట్ ఉండదు అనమాట. నాకు నచ్చినట్టు ఫుడ్ని ఎంజాయ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. ఇప్పుడు వచ్చేసి మేము చెప్పాను కదా ఆల్రెడీ, లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాము కుర్ఫ్ఖాను. సో చూస్తూ ఉండండి ఈ వ్లాగ్ అయితే. యాక్చువల్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము 8-8:30కి. కిడ్స్ అయితే లేవలేదు, ఫ్రైడే కదా, సో అలా లేట్ అయిపోయింది. సో మేమైతే ఇప్పుడు బయట బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది? 45. సో టెంపరేచర్ అయితే బయట 45 ఉందండి. చాలా వేడిగా ఉంది, లైక్ వెన్నెల్లా ఉంది. మీకు చూపిస్తాను నేను. సో డ్రైవ్ అయితే చాలా బాగుంటుందండి. ఐ హోప్ మీ అందరికి కూడా బాగా నచ్చుద్ది అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి, సరేనా? ఏం చేస్తున్నారు ఇద్దరు? ఇప్పుడే కదా బ్రేక్ఫాస్ట్ తిన్నాం. మీకు చూస్తే తెలుస్తుంది కదా బయట అసలు ఎంత ఎండగా ఉందో. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈయన వెహికల్లో ఫ్రూట్స్ అమ్ముతున్నారు కదా. ఇలాంటి వెహికల్స్ మనకి వే అంతా కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనకి మౌంటైన్ డ్రైవ్ అయితే చాలా బాగుంటుందండి, చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. మనకి అటు ఇటు అంతా కూడా మౌంటైన్సే ఉంటాయి. ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది. మనం సైడ్ కార్ పార్క్ చేసి కూడా పిక్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది కుర్ఫ్ఖాన్ టనల్ అండి. ఇది మిడిల్ ఈస్ట్లోని లాంగెస్ట్ టనల్. దీని పేరు వచ్చేసి అల్రఫ్ టనల్ అండి. దీని పొడవు 1.3 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి లాంగ్ డ్రైవ్స్కి కుర్ఫ్ఖాన్ బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చండి. ఇప్పుడు నేను మీ అందరినీ కూడా ఒక మంచి ప్లేస్ తీసుకెళ్తున్నానండి. చాలా బాగా నచ్చింది మీ అందరికీ కూడా. నేచర్కి చాలా దగ్గరగా తీసుకెళ్తున్నాను. అంటే యూఏఈలో ఇలాంటి ప్లేసెస్ కూడా ఉంటాయా అని మీరే ఆశ్చర్యపోతారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అంతా కూడా.
ఇప్పుడు మీ అందరినీ కూడా నేను ఒక ఓల్డ్ విలేజ్ తీసుకెళ్తున్నాను. ఇది ఒక పురాతన గ్రామం. ఈ గ్రామం పేరు షీజ్ విలేజ్ అండి. బయట అయితే చాలా ఎండగా ఉందండి. అసలు నార్మల్గానే సమ్మర్లో ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. దట్టు ఫ్రైడేస్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇవాళ అయితే చాలా ఎక్కువ ఉందండి ఎండ అయితే. అసలు తట్టుకోలేకపోయాం మేమే అసలు. ఇంకా ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ని చూస్తూ నిజంగా ఆ వేడిని అయితే నేను మర్చిపోయానని చెప్పొచ్చు. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఆ వేడిని కూడా మర్చిపోయాను. ఇక ఫోన్స్ అయితే ఈ వేడికి తట్టుకోలేక ఫోన్స్ కూడా ఆగిపోయినాయండి, అంత వేడి ఉంది. నేను ఏదైతే చూసానో అదంతా కూడా మీకు కూడా చూపించాలని అంతా షూట్ చేశాను. కాకపోతే ఎండ లైటింగ్ చాలా ఎక్కువ ఉందండి. ఆ లైటింగ్ వల్ల క్లారిటీ కొంచెం మిస్ అయిందా అనిపించింది. ఇంకా ఇక్కడ వచ్చేసి నాకైతే నేచర్కి చాలా దగ్గరగా ఉన్నాను అనిపించింది. నార్మల్గా నాకైతే ట్రావెలింగ్స్ అయితే చాలా ఇష్టము. ఇంకా న్యూ ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయడం అయితే ఇంకా ఇష్టము. ఇదైతే నాకు మంచి ప్లేస్ అనిపించిందండి. చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. మీరే చూస్తే అటు ఇటు ఎంత గ్రీనరీగా ఉందో, ఇంకా లైవ్లో చూస్తే ఇంకా బాగుందండి. నాకు తెలిసి చాలా మందికి తెలియదండి ఈ ప్లేస్ యూఏఈలో. అంతవరకు ఎందుకు నాకే తెలియదు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇక్కడ ఒక పురాతన గ్రామం ఉందని. ఇదైతే కింద లేదండి, పైన హిల్స్ మీద ఉంది. ఇప్పుడైతే మనం హిల్స్ మీదకి వెళ్ళాలి. ఇది వచ్చి 1.8 కిలోమీటర్స్ ఉంటుందండి. కాకపోతే మనకి ఇక్కడ స్టేర్స్ ఉన్నాయి. సో మనం ఈ స్టేర్స్ నుంచి పైకి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు కదా, తిను పైన విలేజ్లో ఉంటాడంటండి. ఇక్కడ తన ఫార్మ్స్ని చూసుకుంటూ ఉంటాడంట. ఈ అబ్బాయి అయితే ఈ విలేజ్ గురించి, ఈ ఫార్మ్స్ గురించి అది కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు తెలిసి ఈ ప్లేస్ సమ్మర్ కంటే వింటర్లో చాలా బాగుంటుందండి. మనకి వింటర్లో క్లైమేట్ బాగుంటుంది కాబట్టి మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు నేచర్ని. సమ్మర్లో అంటే చాలా కష్టం అండి. వస్తే ఎర్లీ మార్నింగ్ రావాలి. మేమైతే చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము. నాకైతే ఇలా మెట్ల మీద నడుస్తూ ఉంటే ఎక్కడో ఫారెస్ట్లో ఉన్నానని ఫీలింగ్ వచ్చింది. నిజంగా అండి, ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయవలసిన ప్లేసు. ఇక నేచర్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుద్ది. ఇక్కడ నుంచి చూడండి అసలు వ్యూ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. మీకైతే నేను ఎంతవరకు చూపిస్తున్నానో అయితే తెలియదు, కానీ లైవ్లో చూడడానికి అయితే చాలా బాగుందండి. ఆ హిల్స్ కిందనంతా కూడా గ్రీనరీ, ఇవన్నీ కూడా ఫామ్ ట్రీస్ అండి, మనకి డేట్స్ ట్రీస్ అండి. ఎడారిలో ఇలాంటి ప్లేస్ ఉండడం గ్రేటే కదా. ఇప్పుడైతే మనం ఓల్డ్ విలేజ్కి వచ్చేసామండి. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా విలేజ్ అండి. ఇది ఎందుకు పురాతన గ్రామం అంటే ఇది 150 years బ్యాక్ విలేజ్ అంటండి. ఇక్కడ అన్నీ కూడా స్టోన్ హౌసెస్ ఉన్నాయి. చూడ్డానికి అయితే చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి వాటర్ వెళ్తూ చిన్న కాలువలా ఉంది కదా, దీన్ని వీళ్ళు ఫలాజ్ అంటారండి. ఇది ప్యూర్ డ్రింకింగ్ వాటరు. ఇవి న్యాచురల్ మౌంటైన్స్ నుంచి వస్తున్నాయండి. వీళ్ళు ఇక్కడ డ్రింకింగ్కి ఇంకా ఫార్మ్స్ కూడా వీటిని యూస్ చేస్తారండి.
ఈ ప్లేస్ని చూసిన తర్వాత మీకు ఎవరికైనా ఏదైనా గుర్తొస్తుందా? ఎనీ ప్లేసెస్ ఆర్ మూవీ, ఎనీ గెసెస్? నాకైతే రోజా మూవీ గుర్తొచ్చిందండి. మీకు గుర్తుంటే రోజా మూవీలో ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంటుంది, చాలా బాగా నచ్చింది నాకైతే ఈ ప్లేసు. మేము వచ్చింది అయితే ఇక్కడికి మిడ్ ఆఫ్టర్నూన్ అండి, ఫుల్ ఎండ్ ఉంది. బట్ ఈ ప్లేస్ని చూసిన తర్వాత ఆ ఎండ్ అంతా మర్చిపోయాను, ఫుల్ ఎనర్జెటిక్గా తయారయ్యాను. పాపం కిడ్స్ కొంచెం సఫర్ అయ్యారు ఎండకి, బట్ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎండ లేకుండా ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాము. మనం ఎప్పుడు కూడా యూఏఈ అంతా కూడా ఎక్కడ చూసినా అంతా కూడా మ్యాన్ మేడ్ ప్లేసెస్ చూస్తూ ఉంటాం కదా. ఇలా అప్పుడప్పుడు నేచర్కి దగ్గరగా ఉండే ప్లేసెస్కి వెళ్తే మనసుకి చాలా హాయిగా ఉంటుందండి, చాలా ఎనర్జెటిక్గా తయారవుతాము. కిడ్స్ కూడా నేచర్కి దగ్గరగా తీసుకువెళ్ళినట్టు ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇదైతే. వీళ్ళు ఈ వాటర్ని లోపల మౌంటైన్స్ నుంచి తీసుకుని వస్తున్నారండి. ఈ కాలువ మీరు చూస్తూ ఉంటే కంటిన్యూ అవుతూనే ఉంది. వీళ్ళ క్రియేటివిటీకి మెచ్చుకోవచ్చండి అసలు. ఎక్స్పెషల్లీ ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చెట్టు చాలా చల్లగా ఉంది ఇక్కడ. నేనైతే కాసేపు యూఏని మర్చిపోయాను, ఎక్కడో ఇండియాలో ఉన్నాను అనిపించింది. ఇదంతా కూడా ఫామ్ అండి, చాలా పెద్దది ఉంది. అన్ని ఫామ్ ట్రీస్ ఉన్నాయి. వాటర్ కూడా కాలువ మనతో పాటు వస్తుంది. మనం మెట్ల మీద వచ్చాం కదా, మనం దిగడానికి కూడా వేరే వే ఉందండి. అంటే ఈ ఫామ్ అంతా కూడా చూస్తూ మనం వేరే వే నుంచి కూడా దిగొచ్చు కిందకి. కాకపోతే కిడ్స్కి ఇంకా ఓపిక లేక మేము కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక నుంచి వచ్చేసి ఇలా మెట్ల నుంచి దిగి కిందకి వెళ్ళిపోయాము. మనకి ఇక్కడున్న విలేజ్ గురించి, ఇక్కడున్న ఫార్మ్స్ గురించి, అలాగే న్యాచురల్ వాటర్ గురించి ఇలా బోర్డ్స్ పెట్టి మనకి చాలా డీటెయిల్డ్గా చెప్పారండి వీళ్ళు. నాకైతే ఈ ప్లేస్లో వాటర్తో ఇంకా ఆడుకోవాలనిపించింది. అంటే మన ఊళ్ళో పొలాల్లో ఉంటాయి కదా వాటర్ వెళ్తూ కాలువలు, చిన్న చిన్న కాలువలు, అలా అనిపించింది.
మేమైతే అంతవరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసామండి. నెక్స్ట్ టైం వింటర్లో వెళ్ళి మొత్తం అంతా చూపిస్తాను మీకు నేను. ఇక్కడ మీరు చూసినట్లయితే మాస్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఒకప్పుడు షార్జా షేక్ ఉండేవారంటండి. షేక్ సుల్తాన్ బిన్ మహమ్మద్ అల్ కస్మీ రూలర్ ఆఫ్ షార్జా అండి. ఈయన ఈ గ్రామంలో ఉండేవారంటండి పూర్వం. ఇప్పుడైతే ఇక్కడ ఫార్మ్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ హౌసెస్లో ఉంటున్నారు. చూసినట్లయితే ఇది వచ్చేసి వాది అల్షీస్ అండి. నార్మల్గా అయితే వింటర్లో ఇదంతా వాటరే ఉంటుంది. యాక్చువల్లీ కింద నుంచి కూడా వే ఉంది. నార్మల్గా అయితే ఇది వరకు అలౌ చేసేవారు. గేట్ ఉంది, ఇప్పుడైతే వెళ్ళాను గేట్ వరకు, బట్ లాక్ చేసేసి ఉంది. ఇక్కడ నుంచి చూపిద్దాం అనుకున్నాను, ఇక్కడ నుంచి కూడా ప్రాపర్గా చూపించడానికి లేదు, ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. ఏ మాత్రం స్లిప్ అయినా కిందకి వెళ్ళి పడతామన్నమాట, చాలా డేంజరు. రెడ్ రిబ్బన్ కూడా కట్టేసి ఉంది. సో నేనైతే జస్ట్ ఎలా చూపిస్తున్నాను అంతే. ఇది కూడా ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. సో ఫ్రెండ్స్, ఈ ప్లేస్ మీ అందరికీ బాగా నచ్చిందా? బాగా ఎంజాయ్ చేశారా? అయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా బాగుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.